శుభోదయం మిత్రమా. ఈరోజు మా భాగవతం గ్రూపులో పిల్లలకి ఒక ప్రశ్న అడిగాం. ఆ ప్రశ్నను ఎలా అడిగామంటే ఒక కథ రూపంలో అడిగాం. ఇంతకీ ఆ కథ ఏంటంటే, ఒక ఇంట్లో ఒక చిన్న పాప వాళ్ళ అమ్మా నాన్నతో ఉంటుంది. ఆ ఇంటి బాల్కనీలో ఒక పక్షి గూడు పెట్టుకొని ఉంటుంది. దానిలో చిన్ని పిల్లలు ఉంటాయి. ఆ ఇంటి యజమాని ఈ పక్షి వల్ల మనకి ఇబ్బంది కలుగుతోంది, రేపు గూడు తీసేస్తానని తన భార్యతో చెప్తాడు. ఈ విషయాన్ని ఆ తల్లి పక్షి విని, అయ్యో గూడు తీసేస్తే ఎట్లా, ఇంకా నా పిల్లలు ఎగరలేవు కదా అని ఆ పాప దగ్గరికి వచ్చి పాపతో అంటాయి, అమ్మ ఇట్లా రేపు నాన్న గూడు తీసేస్తాన్నాడు, ఒక 2 రోజులు కానీ గూడు ఉంచితే మేమంతా ఎగిరి వెళ్ళిపోతాము అని ఆ పాపని ఈ తల్లి పక్షి అడుగుతుంది. వెంటనే ఆ పాప వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్తుంది, నాన్న ఒక 2 రోజుల వరకు మాత్రం గూడు తీయకండి, 2 రోజుల తర్వాత ఆ పక్షులు ఎగిరిపోతాయంటే వాళ్ళ నాన్న వింటాడు. సో 2 రోజుల తర్వాత ఆ తల్లి పక్షి పిల్లల పక్షులతో అందరూ కూడా ఎగిరి వెళ్ళిపోతాయి, చాలా ఆనందంగా వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత ఆ తల్లి పక్షి తన జీవిత కాలం తన బతికున్నంత వరకు రోజు ఒక తామర పువ్వు తీసుకొని వచ్చి ఈ పాపకి ఇచ్చేది. ఎందుకు ఇచ్చేది ఈ పాపకి అని అడిగాం. అడిగితే పిల్లలు చాలా బాగా చెప్పారు, కృతజ్ఞతతో వచ్చి ఇచ్చేది. ఎందుకంటే 2 రోజులు తనని ఉంచారు కాబట్టి, ఆ గూడును ఉంచారు కాబట్టి ఆ పాపకు కృతజ్ఞతగా ఈ తల్లి పక్షి వచ్చి ఇస్తూ ఉంది అని మా పిల్లలు చెప్పారు. చాలా ఆనందం అనిపించింది. అలాగే నేను వాళ్ళని అడిగాను, మీరేం నేర్చుకున్నారు చెప్పండి అంటే వాళ్ళు ఏం నేర్చుకున్నారు చెప్పారు. మీరు కూడా అవన్నీ విని ఆనందపడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వీక్షిత. ఈ కథలో పక్షి ప్రతిరోజు పువ్వును ఏ భావంతో ఇస్తుందంటే కృతజ్ఞతా భావంతో ఆ పాపకు ప్రతిరోజు తామర పువ్వును ఇస్తుంది. ఇంకా ఈ కథ ద్వారా నేను ఏం నేర్చుకున్నానంటే, ఏ జీవికైనా మనం సహాయం చేస్తే ఆ జీవి తనకి తోచినట్టుగా అది చూపించగలే కృతజ్ఞత మనకి చూపిస్తుంది. ధన్యవాదాలు. ఇట్లు వీక్షిత. అందరికీ నమస్కారం. నా పేరు శ్రవణ్. ఆ పక్షి ఆ పాపకి రోజు పువ్వు ఇస్తుందంటే దానికి అర్థం థ్యాంక్ యూ చెప్తుందని. ఎదుటివారిని మనం ఆదుకుంటే అది ఏ రూపంలో అయినా మనకి తిరిగి వస్తుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవల్లిక. ఈ కథలో ఆ చిన్న పాప వాళ్ళ నాన్నని 2 రోజులు గడువు ఎందుకు ఇవ్వమన్నదంటే, తనకి తెలుసు ఆ పక్షి పిల్లలకు 2 రోజుల తర్వాత ఎగిరే శక్తి వస్తుందని. ఇంకా రోజు ఆ చిన్న పాపకు ఆ పక్షి ఒక పువ్వు ఎందుకు ఇస్తుందంటే, తనకు మరియు తన పిల్లలకు సహాయం చేసినందుకు కృతజ్ఞత భావంతో రోజు ఒక పువ్వు ఇస్తుంది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన భావం ఏమిటంటే, అందరికీ మనకి చేతనైన సాయం చేయాలి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ కథలో పక్షి రోజు ఆ పాపకి పువ్వు ఎందుకు ఇస్తుందంటే, తనకి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఆ పువ్వును రోజు ఇస్తుంది. మరియు ఈ కథ ద్వారా నాకేమర్థమైందంటే, ఏ జీవికి కానీ ఏ మనిషికి కానీ మనం సహాయం చేస్తే తను మనకి మళ్ళీ సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ధన్యవాదాలు. ఇట్లు మీ తనుర్త. అందరికీ నమస్కారం. నా పేరు సాన్వి. ఆ అమ్మాయి ఆ పక్షికి సహాయం చేసినందుకు ఆ పక్షి రోజు ఆ అమ్మాయికి ఒక పువ్వు ఇచ్చేది. దానికి బదులుగా ఆ అమ్మాయి ఆ పక్షికి వాళ్ళ బాల్కనీలో ఒక చిన్న చోటు ఇచ్చింది. కాబట్టి ఏ జీవైనా తనకి సహాయం చేస్తే తనకి తోచిన రూపంతో, తనకి వీలయ్యే రూపంతో మనకి సహాయం చేస్తుంది. కాబట్టి మనము ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు కూడా మనల్ని ఎదుర్కొని మనకి సహాయం చేస్తారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు స్నేహ. ఆ తల్లి పక్షి తన కుటుంబాన్ని కాపాడినందుకు కృతజ్ఞతా భావంతో రోజు ఆ చిన్న పాపకి తామర పూలు ఇచ్చేది. ఈ కథ నుంచి నేను నేర్చుకున్నది ఏమిటంటే, అన్ని జంతుజాలాల కుటుంబాలు, పక్షుల కుటుంబాలు మన కుటుంబం లాంటివే. మనం మన కుటుంబ రక్షణ ఎలాగైతే కోరుకుంటామో వాటి కుటుంబాల రక్షణ కూడా మనం కోరుకోవాలి. వాటిని మనం కాపాడాలి.
ధన్యవాదములు. నా పేరు బాసంతి. ఆ పక్షి ఆ తామర పువ్వు పాపకు ఎందుకు ఇచ్చిందంటే తను చేసిన సహాయం కోసం ఆ తామర పువ్వు తనకి రోజూ ఇస్తుంది. ఇంకా ఈ కథ ద్వారా నాకేం అర్థమైందంటే, మనము ఎవరికైనా ఎక్కడైనా సహాయం చేసేటప్పుడు వాళ్ళ సహాయం కూడా ఏదో రూపంలో మనకి వస్తుందని నాకు అర్థమైంది. నా పేరు బాసంతి. ఆ పక్షి ఆ తామర పువ్వు ఆ పాపకి ఎందుకు ఇచ్చిందంటే, తామర అంటే స్వచ్ఛమైన మనసు. ఆ పాపది కూడా స్వచ్ఛమైన మనసు కాబట్టి ఆ తామర పువ్వు ఆ పాపకి ఇచ్చింది. ఈ కథ ద్వారా నాకేం అర్థమైందంటే, మనం ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా సహాయం చేస్తే ఆ సహాయమే మనకి మళ్ళీ తిరిగి వస్తుంది. ధన్యవాదాలు. సార్, నేను ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు, మీరు చాలా పెద్దవారు కదా సార్. అయితే మీ భావం ఏంటి సార్ ఆ క్వశ్చన్కి? అంటే మీరు చెప్తే మేము కూడా నేర్చుకోగలం సార్. మీ ఆలోచన మాకు తెలుస్తుంది కదా, మాకు కూడా హెల్ప్ అవుతుంది. అయితే మీ ఆన్సర్ ఎలా ఉంటుంది సార్ ఆ ప్రశ్నకి? చాలా బాగుందమ్మా, అందరూ బాగా చెప్పారు. ముఖ్యంగా నాకు ఈరోజు చాలా ఆనందం ఎందుకు వచ్చిందంటే, ఎంతో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. నిన్నటి వరకు పోల్చుకుంటే ఈరోజు చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. అందరూ చాలా చక్కగా చెప్పారు. అలాగే సాన్వి నన్ను అడిగింది, సార్ మీరైతే ఏం చెప్తారు అని. తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఒక పక్షి, తనకి ఏమీ తెలియదు కదా. ఇప్పుడు మనిషితో పోల్చుకుంటే పక్షికి జ్ఞానం లేదు అంటాం కదా. పక్షికి ఏమీ తెలియదు, కానీ ఆ పక్షి 2 రోజులు తనని ఉండడానికి ఆ పాప అవకాశం ఇస్తే ప్రతిరోజు వచ్చి ఒక తామర పువ్వు ఇచ్చి తన కృతజ్ఞత తెలుపుకుంది అంటే, మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలి? మనం కూడా మన నిత్య జీవితంలో మనం ఎవరి దగ్గర నుంచి సహాయం పొందినప్పుడు మనం అంతే కృతజ్ఞత కలిగి ఉండాలి. ముఖ్యంగా మనకి భగవంతునికి ఎంతో కృతజ్ఞత ఉంది. ఎందుకంటే మానవ జన్మ ఇచ్చినందుకు భగవంతుని కృతజ్ఞత కలిగి ఉండాలి, నిత్యము కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే మన తల్లిదండ్రులకి, ఎందుకంటే మన బాగోగులు చూసుకుంటుంది వాళ్ళే కదా. మనం చదువుకోవాలన్నా, మన ఆరోగ్యం బాగాలేదన్నా, మన ఆరోగ్యం గురించి చూసుకోవాలన్నా, మన భవిష్యత్తు గురించి ఏమి చేయాలన్నా తల్లిదండ్రులు చేస్తున్నారు కదా, మరి వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే గురువులకి, ఎందుకంటే వాళ్ళకి మన నిత్యం మనకు చదువు నేర్పించి మనం మంచి భవిష్యత్తు ఉండడానికి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు తోడుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం కృతజ్ఞత చెప్పాలి. అలాగే ప్రకృతికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి చెప్పు. ప్రకృతిలో ప్రతి ఒక్కదానికి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక చెట్టు ఉంది, చెట్టు ఎంత నీడేస్తుంది, చెట్టుకు కృతజ్ఞత ఉండాలి. అలాగే పండ్లు ఇస్తుంది, పండ్లకి కృతజ్ఞత ఉండాలి. అలాగే ఒక గోమాతకి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక భూమాతకి కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతే కదా, ఈరోజు భూమాత మనల్ని భరిస్తూ ఉంది కదా, అందువల్ల భూమాతకి కృతజ్ఞత కలిగి ఉండాలి. అందువల్ల నేను దీని ద్వారా ఏం నేర్చుకున్నానంటే, ఒక పక్షే, ఏమీ తెలియని పక్షే 2 రోజులు పాప ఉంచినందుకే ఇంత కృతజ్ఞత కలిగి ఉంటే మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి చెప్పమ్మా. అందువల్ల నేను నేర్చుకుంది ఏమిటంటే, మనకి ఎవరు సహాయం చేసినా వాళ్ళకి కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే నిత్యము మనం కూడా 10 మందికి ఏదో విధంగా సహాయం చేసుకుంటూ అందరం ఆనందంగా భగవంతుని బిడ్డలుగా వసుదైక కుటుంబంగా ముందుకెళ్తూ ఉండాలి. విన్నారుగా, అదండి ఈరోజు జరిగిన కార్యక్రమం. చివరిగా మా ప్రవల్లిక ఏం చెప్పిందో కూడా విందాం, ఓకేనా? సార్, మీరు మా కోసం ఒక గ్రూప్ క్రియేట్ చేసి దీంట్లో భాగవతం గురించి ఇలా అన్ని విషయాలు తెలుసుకునేలాగా పెట్టినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇలాంటి విషయాలు మాకు ముందు చాలా ఉపయోగపడతాయి. ఇంకా మేము మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమే సార్.